జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 1981లో ముద్దమందారం చిత్రం విడుదలైంది. 1982లో మల్లెపందిరి చిత్రం విడుదలైంది. 4 స్తంభాలాట 1982లో విడుదలైంది. నెలవంక 1983లో విడుదలైంది. 1983లో రెండు జళ్ల సీత విడుదలైంది. అమరజీవి అనే చిత్రం 1983లో విడుదలైంది. 1983లో మూడు ముళ్ళు అనే చిత్రం విడుదలైంది. ఆనంద భైరవి చిత్రం 1984లో విడుదలైంది. శ్రీవారికి ప్రేమలేఖ 1984లో విడుదలైంది. రావు గోపాలరావు 1984లో విడుదలైంది. 1985లో పుత్తడి బొమ్మ చిత్రం విడుదలైంది. బాబాయ్ అబ్బాయి 1985లో విడుదలైంది. శ్రీవారి శోభనం చిత్రం 1985లో విడుదలైంది. 1985లో మొగుడు పెళ్ళాలు చిత్రం విడుదలైంది. ముద్దుల మనవరాలు 1985లో విడుదలైంది. 206 1986లో విడుదలైంది. 1986లో సీతారామ కళ్యాణం విడుదలైంది. చంటబ్బాయి చిత్రం 1986లో విడుదలైంది. పడమటి సంధ్యారాగం 1987లో విడుదలైంది. రాగలీల 1987లో విడుదలైంది. సత్యాగ్రహం 1987లో విడుదలైంది. అహనా పెళ్ళంట 1987లో విడుదలైంది. 1988లో చిన్ని కృష్ణుడు చిత్రం విడుదలైంది. వివాహ భోజనంబు 1988లో విడుదలైంది. 1988లో నీకు నాకు పెళ్ళంట చిత్రం విడుదలైంది. చూపులు కలిసిన శుభవేళ 1988లో విడుదలైంది. 1989లో హై హై నాయక చిత్రం విడుదలైంది. జయము నిశ్చయమురా 1989లో విడుదలైంది. ప్రేమ జిందాబాద్ 1990లో విడుదలైంది. లేడీ స్పెషల్ అనే చిత్రం 1991లో విడుదలైంది. బావా బావా పన్నీరు 1991లో విడుదలైంది. ప్రేమ ఎంత మధురం 1991లో విడుదలైంది. విచిత్ర ప్రేమ 1991లో విడుదలైంది. బాబాయ్ హోటల్ 1992లో విడుదలైంది. 1994లో ఈ చిత్రం విడుదలైంది. గప్చుప్ 1994లో విడుదలైంది. ఓహో నా పెళ్ళంట 1996లో విడుదలైంది. విచిత్రం 1999లో విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.